అవినీతి వ్యవహారాలు, అక్రమాలు లేకపోతే అన్యాయాలు ఇట్లాంటి వాటి విషయంలో ఎక్కడ న్యాయం జరగకపోయినా కనీసం ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తే కావాల్సింది జరుగుతుంది అని ప్రజలు ఆశిస్తారు. అది తమకున్నటువంటి ఆఖరి అస్త్రం అని కూడా భావిస్తారు. దానికి కూడా న్యాయం కూడా ఖరీదైంది, ఆలస్యం అవుతుంది, ఇవన్నీ తెలిసినా న్యాయ వ్యవస్థ అంతిమం అన్న భావం మన ప్రజల్లో బలంగా ఉంది. న్యాయమూర్తుల మీద కూడా అవినీతి ఆరోపణలు, వివాదాలు లేకపోతే వాళ్ళకి వాళ్ళు అభిశంసనలకు గురి కావాలన్న ప్రతిపాదనలు ఇవన్నీ వస్తున్నాయి. ఎన్నో చూస్తున్నాము. న్యాయస్థానాలు సుప్రీంకోర్టు, హైకోర్టులు కింద కోర్టులను విమర్శించటము, వాటి తీరును ఆక్షేపించడం కూడా చూసాం. కానీ న్యాయమూర్తుల మీదనే, ఉన్నత స్థాయి న్యాయమూర్తుల మీదనే అవినీతి ఆరోపణలు పుట్టలాగా పెరిగిపోతున్నాయని తెలుసుకుంటే మటుకు చాలా దిగ్భ్రాంతే కాదు, కొంచెం దిగులు కూడా కలుగుతుంది. 2017 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద, అలాగే కొంతమంది కింది వాళ్ళ మీద కూడా మొత్తం 8630 అవినీతి ఆరోపణలు వచ్చాయి. 8630 అంటే 9 ఏళ్లలో 8630 అంటే దాదాపు ఏడాదికి 1000 ఆరోపణలు ఈ ఉన్నత స్థాయి వాళ్ళ మీద కూడా వస్తున్నాయి. అంటే న్యాయ వ్యవస్థ తీరు ఎంత లోపభూయిష్టంగా, వివాదాస్పదంగా మారుతుందో అర్థమవుతుంది. మనకు తెలుసు, కొంతకాలం కిందట జస్టిస్ వర్మ అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే అప్పుడు 100 నోట్ల కట్టలు కాలిపోయాయి అన్నది పెద్ద దుమారం రేపింది. దీని మీద విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ఒక దర్యాప్తు కమిటీని వేసింది. వాళ్ళ నివేదిక ఆధారంగా ఆయన మీద చర్యకు సిఫార్సు చేసింది. ఆయన తొలగించమని చెప్పి రాష్ట్రపతికి కొలీజియం చెప్పింది, లేదా ఆ కమిటీ చెప్పింది. అయినా కానీ ఇంతవరకు ఏం చేయలేదు. చేయకపోగా ఆయన దాన్ని సవాల్ చేశారు న్యాయస్థానంలో. అసలు ఇదంతా ఎలా అని చెప్పి ఆ కేసు విచారించవచ్చును అనేది, అసలు రాష్ట్రపతికి తొలగించే అధికారం ఉందా లేదా అని సవాల్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఈ మధ్య జరిగింది కాబట్టి జస్టిస్ వర్మ, కానీ అంతకుముందు మద్రాస్ హైకోర్టు, కల్కటా హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి జస్టిస్ బాలకృష్ణన్, జస్టిస్ గోగోయ్ లాంటి వాళ్ళు కూడా ఆరోపణలకు గురయ్యారు. అయినా వాళ్ళలో కొంతమంది పునరావాసం పొందారు, కొంతమంది అభిశంసనలు అంటే విమర్శలకు గురయ్యారు. ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు సాక్షాత్తు మేఘవాల్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు, న్యాయమూర్తుల మీద 8630 ఫిర్యాదులు వచ్చాయి కొలీజియంకు లేదా పైన న్యాయస్థానాలకని. మరి అయితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా అంటే, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కాపాడాలి కదా. కాబట్టి 1996-97లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక హౌస్ ఇన్వెస్టిగేషన్, అంతర్గత విచారణ ప్రక్రియ ఒకటి కొలీజియం చెప్తుంది. జస్టిస్ వర్మ విషయంలో అదే జరిగింది కదా. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చేయాల్సిందే, మా బయట నుంచి ఏం జోక్యం చేసుకోవడానికి లేదన్నట్టుగా ఆయన చెప్పారు. ఇది బాగానే పనిచేస్తుంది. అనేక విషయాల్లో వాళ్ళ దృష్టికి వచ్చిన వాటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అన్నారు. కానీ ఇక్కడ సమస్య, ఇంత భారీ ఎత్తున ఏడాదికి 1000 ఆరోపణలకు న్యాయమూర్తులు గురి కావటం అంటే దాన్ని ఎలా చూడాలి? రాజకీయ నాయకుల మీద, మామూలు ఉన్నతాధికారుల మీద ఫిర్యాదులు, ఆరోపణలు వస్తే మనం ఎంత తీవ్రంగా స్పందిస్తున్నాం. ఇక్కడ మరి న్యాయమూర్తుల మీద వచ్చిన వాటిని కూడా ఎక్కడో ఒకటి చక్కదిద్దాలి కదా. జ్యుడిషియల్ కరప్షన్, న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టడానికి అధికార వ్యవస్థకు అధికారం ఇవ్వటం కాదు. అది కూడా చాలామంది చెప్తుంటారు వెంటనే, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఏమన్నా అతిథులు. వాళ్ళ అతిథులు కాదు, కానీ వీళ్ళు కూడా అతిథులు కదే. వీళ్ళ అవినీతిని విచారించాల్సిన వాళ్ళ అవినీతిని వీళ్ళు ఎలా విచారించగలుగుతారు? కాబట్టి దీనికి ఒక రకరకాల పద్ధతులు, అంబడ్స్మెన్లు అవి ఇవి పెట్టినట్టే న్యాయమూర్తులకు వాళ్ళు పెట్టుకోవచ్చు, సీనియర్లతో పెట్టవచ్చు. రెండవది, ఇతరులు చేసినప్పుడు తమ సహచరులు, తమతో పనిచేసిన వాళ్ళు, న్యాయమూర్తులు ఇటువంటి చేసినప్పుడు నిస్సంకోచంగా, నిష్కర్షగా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ముందుకు రావాలి. దానికి అవకాశం ఇస్తున్నది ఎవరు? ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు, అవినీతి పరులైన రాజకీయవేత్తలు తెర వెనక నుండి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, లేదా వాళ్ళని గవర్నర్లను చేస్తున్నారు, వాళ్ళని రాజ్యసభలకు పంపుతున్నారు. ఇది కూడా అవినీతే కదా.
చాలామంది నిఖార్సైన న్యాయమూర్తులు నేను కొత్తగా అసైన్మెంట్ ఏం తీసుకోను, చైర్మన్ గిరి తీసుకోను, ఇట్లా ప్రకటనలు చేశారు. ఉదాహరణకు తమిళనాడులో జస్టిస్ చంద్రులు అంటే వాళ్ళు. ఇతరులందరూ చేస్తారా? జస్టిస్ బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ గతసారి అటువంటివి ఆయన తీసుకోవడం నాలాగే అని ఎవరో చెప్పారు. కానీ ఆయన అప్పుడు అలా అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. నేను ఆయన ఏమీ అంటలేదు, కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా సరే. ఇటు ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వచ్చాక చాలామంది మంత్రులు న్యాయ వ్యవస్థ మీద ఇష్ట ప్రకారం మాట్లాడడం, లేకపోతే న్యాయమూర్తులు వేదికల మీద కన్నీళ్లు పెట్టుకోవడం, ఇవన్నీ చూసాం మనం. గతంలో చూడని వైపరీత్యాలు. దానికి ఇది పరాకాష్ట. ఇప్పటికైనా దీన్ని చక్కదిద్దుకుంటే చాలా మంచిది. న్యాయ వ్యవస్థ తనను తాను సంస్కరించుకోకపోతే పాలనా వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. అప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అవుతుంది. చొచ్చుకు వస్తున్నటువంటి కార్పొరేట్ అవినీతి, కోట్ల డబ్బు సంచులు న్యాయమూర్తులను కూడా ప్రభావితం చేయవు అని అనుకోవడానికి ఏమీ అవకాశము లేదు. అది వాస్తవికం కూడా కాదు. కాబట్టి ఒక అంతర్గత ప్రక్షాళన వ్యవస్థ తప్పకుండా కావాలి.